గుమలక్ష్మీపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వైశాలి ఈరోజు విస్తృతంగా పర్యటించి వివిధ ప్రభుత్వ సంస్థలు సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. ముందుగా గిరిజన సహకార సంస్థ గోదామును సందర్శించిన ఆమె అక్కడ నిత్యావసర వస్తువుల ధరల పట్టికను పరిశీలించి సరుకుల నిల్వలు పంపిణీ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎలివెంట్పేట రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఎరువుల లభ్యతపై ఆరా తీసిన సందర్భంగా రైతులు ఎరువుల కొరత ఉందని తెలియజేయగా ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తదుపరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సిబ్బందితో సమావేశమై ఫేస్ యాప్ వినియోగం, విద్యార్థుల హాజరు, పాఠశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందిస్తున్న భోజనం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలు సాధించాలని వారికి సూచించారు. హాస్టల్లో నిత్యావసర సరుకులు, నిల్వలు, వంటశాల నిర్వహణ, ఇతర మౌలిక వసతులను కూడా పరిశీలించిన వైశాలి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మండల తహసీల్దార్ రంజిత్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జీసీసీ మేనేజర్ రాము, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.